ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అతి త్వరగా తీరేలా చేయమని బాబా గారిని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా కోరుకుంటున్నా అండి. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, "బిడ్డా జాగ్రత్త తల్లి. 5 నిమిషాల్లో నీకు ప్రమాదం ముంచుకొస్తోందమ్మా. ప్రమాదం నిన్ను తరుముతోంది బిడ్డా. జాగ్రత్త. ఈ 5 నిమిషాల్లో నువ్వు మేల్కొని నేను చెప్పిన ఈ మంత్రాన్ని 9 సార్లు చదివావు అంటే నీ వెంట నేను ఉండి నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను. కానీ ఇప్పుడు ఈ క్షణం నువ్వు మేలుకో బిడ్డా. వెంటనే ఈ నామస్మరణ చెయ్యమ్మా. లేదంటే చాలా ప్రమాదంలో పడతావు తల్లి" అంటూ బాబాగారైతే ఈరోజు చెప్తున్నారండి. ఇక మరి హ్మ్. అంటే తన భక్తురాలు తన బిడ్డ ప్రమాదంలో ఉంటే బాబాగారు ఎలా హెచ్చరించారు. నిజానికి ఆమె ఆ 5 నిమిషాల్లో మేల్కొని 9 సార్లు అలా చెయ్యంగానే ఆమె ప్రమాదం నుంచి కూడా బయటపడేశారండి బాబాగారు ఆమెనైతే. అలా ఎలా చేశారో, ఎందుకు చేశారో, ఆ మంత్రం ఏంటో, బాబాగారు ఆమెను ఎందుకు అలా హెచ్చరించారో మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. మన వీడియో ఫస్ట్ టైమ్‌గా చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్టయితే మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. చాలా బాగా చెప్తారండి. అంటే మనిషి జీవితంలో నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు, లేచిన వేళ సరిగ్గా లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రతి నిమిషం ఒక గండంలాగా తయారవుతూ ఉంటుంది కదా! వాటన్నింటికి కూడా శాశ్వత పరిష్కారం అన్నది చూపిస్తారండి ఇక్కడ గురూజీ గారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా అంటే వశీకరణ అని కూడా చెప్పచ్చండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చాలా తక్కువ టైంలో అయితే పరిష్కారాన్ని చూపిస్తారండి. పరిష్కారం అయితే 100% చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. ఇది రియల్‌గా జరిగినటువంటి ఒక సంఘటన అండి. సుశీల అనే ఆమె నాకు మెయిల్ పెడితేనే మన బాబాగారి లీలలు ఎలా ఉంటాయని ఇంకొన్ని తెలుసుకునే అవకాశం అయితే నాకు ఇంకా ఇప్పుడు నిజంగా కలుగుతోందండి. తను ఒక బాబా భక్తురాలు. తనే కాదు, ఆమె అమ్మా నాన్నలు కానీ, ఇటు భర్త వైపు గాని అందరూ కూడా బాబా భక్తులేనండి. బాబా పూజ చెయ్యంది అసలు అన్నం కూడా తినరు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. అంతగా బాబా అంటే ఇష్టపడతారు, ఆరాధిస్తారు, పూజిస్తారు. ఇంకొకటి ప్రతి క్షణం కూడా బాబా, బాబా అంటూ సాయి నామ స్మరణ చేస్తూనే ఉంటారండి. అలా పెరిగిన అలా వచ్చిన ఫ్యామిలీ అండి. ఇక ప్రతి గురువారం కూడా ఆమె అయితే బాబా గుడికి వెళ్ళటం, ఆ విభూది ధారణ చేసుకోవటం, దుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం, ఇలా అన్నీ ఉంటుంది. తనకు ఏ కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ప్రతీదీ బాబాకి అప్పగిస్తూ ఉంటుందండి ఆమె. ఇక ఒకరోజు ఎటో ఊరు వెళ్ళాలని అనుకుంటారు. ఇక ఆమె బయలుదేరిందండి వెళ్ళాలి అనేసి. అంటే హడావిడిలో ఆమె అనుకునింది, దేవుడికైతే దండం పెట్టుకునింది గానీ, బాబా నామస్మరణ మాత్రం మర్చిపోయింది. చాలా అంటే భర్తను ఆఫీస్‌కి పంపించాలి, ఆ పిల్లల్ని క్యారేజీలు పట్టి స్కూలుకు పంపాలి. తనేమో వెళ్ళి మళ్ళీ ఈవినింగ్‌కి ఇంటికి తిరిగి వచ్చేయాలి అన్న తాపత్రయంలో బాబాకు ఒక దండం అయితే పెట్టుకున్నారు కానీ, బాబా నామస్మరణ చెయ్యటం మాత్రం హడావిడిలో మర్చిపోయారు. ఇక బయలుదేరేశారు. అంటే ఒక్కరే వెళ్తున్నారు. తను ఏదో వర్క్ మీద వెళ్తూ ఉన్నారు. ఇక ఆమె బస్సు ఎక్కింది. బస్సు ఎక్కి అంటే ఇట్లా డోర్ దగ్గర ఉంటుంది కదండీ ఫ్రంట్ సీటు. అక్కడ ఆ సీట్‌లో కూర్చుని ఉంది. ఇక బస్సులో కూర్చోగానే ఆ చల్లగాలికి ఏమో అనుకుంటా ఆమెకి కునుకు పట్టేసింది బాగా. అంటే కునుకు పట్టేస్తే ఏమైంది, అలా కొద్దిసేపు గడిచింది. ఒక అరగంట, గంట గడుస్తూ ఉంది. ఒక్కసారిగా ఆమెకి "ఏంటమ్మా అలా ముద్దు నిద్ర నిద్రపోతున్నావేంటి? బస్సులో కూడా నిద్రేంటి? లేచి మేలుకో. నీకు ప్రమాదం తరుముకొస్తోంది. గండం ఎదురవబోతోంది. ప్రాణాపాయం ముంచుకొస్తోంది బిడ్డ. ఇప్పుడు ఈ మొద్దు నిద్రేంటి? లే లే"
అంటే వాళ్ళ అమ్మగారి వాయిస్ వినిపించిందండి ఆమెకైతే. వాళ్ళ అమ్మగారి వాయిస్ వినిపించి ఇలా హెచ్చరిస్తుంది. "లే బాబాగారి నామస్మరణ చేశావా ఈరోజు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు వెంటనే నువ్వు 5 నిమిషాల లోపు బాబాగారి నామస్మరణ చెయ్యి. ఒక్క 9 సార్లు చేశావంటే నీకు ఉన్న ఈ గండం పోతుంది. లేచి వెంటనే మేల్కో ఈ నామస్మరణ చెయ్యి" అని వాళ్ళమ్మ ఇట్లా తట్టి లేపినట్టు అనిపిస్తోందండి ఆమెకి. ఇక ఆమె ఒక్కసారి ఉలిక్కిపడి ఇటు అటు చూసింది. అంటే అమ్మ లేదు. కల అన్నమాట. కలలో అమ్మ ఇలా రావటం ఏంటి? అమ్మ ఇలా చెప్పటం ఏంటి? అని అనిపించింది ఆమెకైతే. ఇక ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారు అక్కడ చెప్పారండి. ఇప్పుడు నువ్వు ఈ క్షణమైతే బాబాగారి ఈ మంత్రాన్ని, ఈ నామస్మరణ తప్పక చేసి తీరాలి బిడ్డ అంటూ అప్పుడు ఆమె గుర్తు చేశారండి. ఆ నామస్మరణ ఆ మంత్రం ఏంటి అంటే గనుక ఓం శ్రీ సాయి ఆపద్బాంధవే నమః. బిడ్డ నువ్వు ఇప్పుడు ఈ క్షణమే ఈ మంత్రాన్ని 9 సార్లు జపించు. లేదంటే చాలా ప్రమాదంలో పడతావు తల్లి అంటూ వాళ్ళమ్మ హెచ్చరించంగానే ఆ విషయం ఇంకా మెలకువ రాంగానే ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదండి. అంటే తనకు అర్థమైపోయింది. అంటే అమ్మ కాదు, అమ్మ రూపంలో బాబా గారు వచ్చి నాకేదో జరగబోతుందని హెచ్చరిస్తున్నారు నన్ను అంటూ ఆమె వెంటనే ఇక ఆ 5 నిమిషాల లోపు 9 సార్లు ఓం శ్రీ సాయి ఆపద్బాంధవే నమః ఇట్లా 9 సార్లు మంత్రాన్ని చెప్తూ జపిస్తూ ఉందండి. ఇక 5 నిమిషాలు కరెక్ట్‌గా 4 నిమిషాలు పూర్తయి 5వ నిమిషం రాబోతోంది. తన మొబైల్‌లో రింగ్ అయిందండి. హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న తన మొబైల్‌లో రింగ్ అయితే ఆమె ఒక్కసారి కాల్ పిక్ చేసింది. చూస్తే తన ఫ్రెండు. అంటే నార్మల్‌గా క్యాజువల్‌గానే మాట్లాడింది. "ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు?" అని కాల్ చేస్తే, "ఇలా ఊరు వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. ఏదో కొంచెం వర్క్ ఉంది. ఇలా ఇంత దూరంలో ఉన్నా ఈ ఊరి దగ్గర ఇలా ఉన్నాను" అని చెప్పి తను కాల్ చేయంగానే, "అదేంటి నువ్వు మా ఊరి మీదనే వెళ్తున్నావు గదా! వచ్చి ఒక 5 నిమిషాలు ఇంటికొచ్చి కాఫీ తాగేసి వెళ్ళు. నువ్వు ఎప్పుడో గాని రావు గదా! నువ్వు రానే రావాలి ఇంటికి" అంటూ ఆమె పట్టుబట్టింది. లేదు నాకైతే అర్జెంట్ వర్క్ ఉంది. నేను మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రిటర్న్ అయిపోవాలి. ఎందుకంటే పిల్లలు, భర్త అందరూ వచ్చేస్తారు. పిల్లలు స్కూల్ నుంచి, ఆయన ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. నేను ఇంటికి వెళ్ళిపోవాలి ఆ సమయానికి. నువ్వు నీ దగ్గరికి వస్తే, మీ ఇంటికి వస్తే చాలా లేట్ అవుతుంది. వద్దు నేను రాను అంటూ ఆమె అనింది. కానీ ఆ ఫ్రెండ్ ఒప్పుకోలేదు. లేదు ఒక్క 5 నిమిషాలే వచ్చి ఒక కాఫీ తాగేసి వెళ్ళు. నేను ఇంక అంతకంటే ఎక్కువ బలవంత పెట్టను. ఈరోజు నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అంటే ఆమె మొండి పట్టు పట్టేశారండి. మొండి పట్టు పట్టేస్తే ఏం చేసింది? ఇక నెక్స్ట్ ఇంకా 5 నిమిషాల్లో రాబోయేది ఆమె ఊరే. వాళ్ళ ఫ్రెండ్ గారి ఊరే. ఇప్పుడు మా ఊరికి దగ్గరలో ఉన్నావు. నేనొస్తున్నా వెంటనే నువ్వక్కడ దిగిపో అని చెప్పేసి ఆమె కాల్ కట్ చేశారండి. ఇక ఈమె చేసేది ఏమీ లేక ఆ స్టాప్‌లో ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఆ ఊరి స్టాప్‌లో దిగేశారండి. ఆమె దిగిపోగానే ఆమె వెళ్తున్న బస్సు 100 అడుగులు కూడా వెళ్ళి ఉండదండి. ఊరు కూడా దాటలేదండి. అది ఏమైందంటే ఆ బస్సుకున్న ముందర చక్రం అనేది దానంతట అదే ఊడిపోయి టైరు అంత దూరం అలా దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. బస్సు మాత్రం అటువైపు తల్లకిందులు బోల్తా పడిపోయిందండి. నిజానికి అంటే బాబా గారే ఇక్కడ ఆమెకు వాళ్ళమ్మ రూపంలో వచ్చి ఆమెను సేవ్ చేశారు. అంటే చూడండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా మన భారం దేవుడి మీద, దైవం మీద, బాబా మీద వేశాము అంటే ఖచ్చితంగా దైవం, బాబా అయితే మన భారాన్ని మోసే తీరుతారండి. బాబా నాకు ఏది వచ్చినా కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, సుఖమైన ప్రతి ఒక్కటి నీదే భారం. నీకే అర్పిస్తున్నా. నువ్వు ఎలా చూసుకుంటావో చూసుకో అంటూ మనం మనస్ఫూర్తిగా బాబా మీద భారం పెట్టేశాము అంటే మనకు ఏదైనా చిన్న ప్రమాదం రాబోతున్నా, కష్టం రాబోతున్నా, ఆపత్తు రాబోతున్నా కూడా వెంటనే మనల్ని హెచ్చరిస్తారు చూడండి. అంటే సాక్షాత్తు బాబా గారే వస్తారా అంటే అలా కాదు. ఒక్కొక్కసారి వేరే వాళ్ళ రూపంలో రావచ్చు, ఒక ప్రాణి రూపంలో రావచ్చు, ఒకసారి పక్షి రూపంలో రావచ్చు. ఒక్కొక్కసారి మనం రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటామండి. అలా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో మనకు అప్పుడు ఏదో ఒక ఆపద రాబోతుంది. అంటే మనం వెళ్తుండగానే యాక్సిడెంట్ అవ్వాల్సి ఉంటుంది.
అలాంటి సమయంలో అలా మనల్ని అక్కడికి వెళ్ళకుండా డైవర్ట్ చెయ్యాలంటే బాబాగారు ఏం జేస్తారు, ఆ క్షణంలో ఒక కుక్క రూపంలో అయినా గూడా వస్తారండి. అంటే మనం చేతిలో ఏదైనా కవరో లాంటిది ఏదైనా తీసుకొని వెళ్తుంటే గూడా అది ఆ కుక్క అన్నది లాక్కొని పరిగెత్తటం. మనం ఆ కుక్క వెంట ఇటు పరిగెత్తటం. అప్పుడు మనకు ఆ క్షణంలో జరగాల్సిన ప్రమాదాన్ని ఆయన రక్షించటానికే నిజంగా ఇలా ప్రాణి రూపంలో వచ్చి మనల్ని ఆ దారి తప్పించారు, డైవర్ట్ చేశారు అని ఖచ్చితంగా హ్మ్, బాబా భక్తులైతే అర్థమై తీరుతుందండి. ఖచ్చితంగా దైవాన్ని నమ్మే వాళ్ళకు ఇలాంటి సూచనలు చాలా బాగా అర్థమవుతాయి. మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా బాబా అయితే రక్షించి తీరుతారండి. మన పరిస్థితులు చేజారిపోతున్నాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బాబాగారైతే తన బిడ్డల్ని తను కాపాడుకుంటారండి. అలా మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనిపించినా అంటే ఆరోగ్యం బాగాలేకపోయినా, లేదా ఏదైనా కష్టం ఎదురవబోతుంది అన్నప్పుడు, ఏదైనా ప్రమాదం జరగబోతుంది మనసుకు అనిపించినా, లేదా ఎక్కడైనా ప్రయాణాల మీద వెళ్ళేటప్పుడైనా, ఎప్పుడైనా అవ్వనివ్వండి, ఒక్కసారి ఈ బాబాగారి మంత్రాన్ని 9 సార్లు చదువుకున్నారు అంటే చాలా చాలా చక్కటి ఫలితమైతే ఉంటుందండి. బాబాగారు మీ వెంట ఉన్నట్టే ఉంటుంది మీకు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాయిబాబా ఈ మంత్రాన్ని జపించుకుంటూ మీరు ఎప్పుడు మీకు వచ్చే ఆపదలను, కష్టాలను, కన్నీళ్లను తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏదో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా అండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.